5 ఏళ్ల తర్వాత కైలాస మానస సరోవర యాత్ర మళ్ళీ ప్రారంభం కాబోతోంది. అసలు ఈ యాత్రకు ఎలా వెళ్ళాలి, ఏమేం తీసుకువెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ యాత్రకు మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 13 అనగా 2025 మే 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తొలి యాత్ర జూన్ 30న ఢిల్లీ నుంచి లిపు లేక్ మీదుగా సాగనుంది. యాత్ర నిర్వహించిన కాలంలో ఏటా సుమారు 900 మంది భారతీయులు ఈ కైలాస మానస సరోవర్ను దర్శించుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం శివుడు కైలాస మానస సరోవర్లో కొలువై ఉన్నట్లు చెప్తారు. ఈ సముద్ర మట్టానికి 6638 మీటర్ల ఎత్తులో కైలాస పర్వతం, మానస సరోవర సరస్సు ఉంటాయి. బౌద్ధ, జైన మతంలోనూ వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎవరు ఈ మానస సరోవర్ యాత్రకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్న డౌటు చాలా మందికి ఉంటుంది. సో కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన నిబంధనలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ యాత్రకు తొలి అర్హత ఖచ్చితంగా భారతీయ పౌరులై ఉండాలి. సెప్టెంబర్ 1 నాటికి సుమారు 6 నెలల వ్యాలిడిటీతో భారతీయ పాస్పోర్ట్ కలిగి ఉండాలి. ప్రస్తుతం ఏడాది జనవరి 1 నాటికి వయస్సు 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 70 ఏళ్ల మధ్య ఉండాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా తెలిపింది. ఈ యాత్రకు అత్యంత ముఖ్యమైన కీలకం విషయం BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్. 25 లేదా అంతకంటే తక్కువ BMI ఉన్నవారిని మాత్రమే ఈ యాత్రకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ఈ యాత్రకు వెళ్లే వ్యక్తి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం చాలా అవసరం. విదేశీ పౌరులు ఈ యాత్రకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేదు. దీంతోపాటు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా OCI కార్డు ఉన్నవారు కూడా ఈ యాత్రకు దరఖాస్తు చేసుకోలేరు. దరఖాస్తు చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటో ఒక్కసారి చూద్దాం. కైలాస మానస సరోవర యాత్రకు ఎంపిక చేయడానికి కంప్యూటర్తో డ్రా తీస్తారు. అందుకే మనం దరఖాస్తు పూర్తిగా నింపటం చాలా ముఖ్యం. ఒకవేళ పూర్తిగా నింపకపోతే సిస్టమ్ దరఖాస్తును పరిగణలోకి తీసుకోదు అన్న విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. దరఖాస్తు చేసేటప్పుడే సెప్టెంబర్ 1 నాటికి కనీసం 6 నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్టు అవసరం. దాని మొదటి పేజీ, చివరి పేజీ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు యాత్రకు దరఖాస్తు చేసుకునే వారి ఫోటోను JPG ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక అకౌంట్ నుంచి కేవలం 2 దరఖాస్తులు మాత్రమే మనం పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాస్పోర్ట్లో రాసిన సమాచారం ప్రకారం ఆన్లైన్ దరఖాస్తును పూరించాలి. మీ పేరు, చిరునామా, ఇతర ఏ సమాచారాన్ని దాచిపెట్టినా యాత్రకు వెళ్లకుండా మిమ్మల్ని నిషేధించవచ్చు. ఇక ఎలా ఎంపిక చేస్తారు అంటే ఈ యాత్ర కోసం ఆన్లైన్లో దరఖాస్తును నింపిన వారిని డ్రా పద్ధతిలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తుంది. డ్రాతో పాటు ప్రయాణికుల బ్యాచ్ను, మార్గాన్ని కూడా నిర్దేశిస్తుంది. డ్రా తర్వాత నమోదు చేసుకున్న ఈమెయిల్, మొబైల్ నెంబరు ద్వారా ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మీకు తెలియజేస్తుంది. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉందనుకోండి, 011230888133 ఈ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా కూడా మీరు సమాచారాన్ని పొందవచ్చు. దరఖాస్తుదారు విదేశీ వ్యవహారాల శాఖ ఇచ్చిన తుది గడువు లోపల కుమోవో మండల్ వికాస్ నిగమ్ లేదా సిక్కిం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు చెందిన నిర్దేశిత బ్యాంక్ అకౌంట్లో ప్రయాణ ఫీజులను, ఖర్చులను జమ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రయాణ ఖర్చులను చెల్లించిన తర్వాత ఢిల్లీకి చేరుకోకముందే దరఖాస్తుదారుడు ఏ బ్యాచ్లో వెళ్లాలనుకుంటున్నారో ధృవీకరించాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత బ్యాచ్ను కేటాయించడాన్ని కూడా పరిశీలిస్తారు. యాత్ర ప్రారంభానికి ముందు ప్రతి బ్యాచ్లోని వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇక దీనికోసం యాత్రికులు నిర్ణీత తేదీలోగా ఢిల్లీలోని హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్ వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చేయకపోతే ఆ బ్యాచ్ నుంచి మీ పేరును తీసేస్తారు. ప్రయాణికులందరూ కూడా కలిసి వెళ్లటం, కలిసి తిరుగు రావటం తప్పనిసరి అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ప్రయాణికులందరికీ యాత్ర ప్రారంభ ప్రాంతం ఢిల్లీయే. ఈ యాత్ర ప్రారంభానికి ముందు తమ వ్యాలిడ్ పాస్పోర్టును, 6 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలను,
రూపాయల నోటరీ చేయించిన బాండును విదేశీ మంత్రిత్వ శాఖకు చెందిన సంబంధిత అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అత్యవసర సమయంలో హెలికాప్టర్లో తరలింపు కోసం అఫిడవిట్ను సమర్పించాలి. ఒకవేళ అక్కడ ఏదైనా జరిగి మరణిస్తే చైనా భూభాగంలోనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకార పత్రాన్ని కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్లలో ఏది లేకపోయినా యాత్రకు వెళ్లేందుకు అనుమతివ్వరు. అసలు ఈ యాత్రకు ఎంత ఖర్చు అవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ కదా. 2 మార్గాలలో అనగా లిపు లేక్ ఉత్తరాఖండ్, నాతులా పాస్ సిక్కిం, ఈ 2 మార్గాల నుంచి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కైలాస మానస సరోవర యాత్రను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఈ కైలాస మానస సరోవరం భారత్లో లేదు. మార్గాన్ని బట్టి ఖర్చు మారుతూ ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. లిపు లేక్ పాస్, నాతులా పాస్లో నుంచి కైలాస మానస సరోవర యాత్రను మరే ప్రైవేట్ సంస్థ చేపట్టడానికి వీలు లేదని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈసారి 5 ఏళ్ల తర్వాత ఈ యాత్ర జరుగుతోంది. కోవిడ్-19తో తొలిసారి వాయిదా పడగా ఆ తర్వాత తూర్పు లద్దాఖ్లో భారత్ చైనాల మధ్య యుద్ధ ఘర్షణలతో 2020-24 మధ్య ఈ యాత్రను నిర్వహించలేదు. ఇక లిపు లేక్ మార్గంలో వెళ్తే ప్రయాణ ఖర్చు 1,74,000 అవుతుందని ఒక అంచనా. ఈ మార్గంలో 200 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో 5 బ్యాచ్ల్ని పంపుతారు. ఈ మార్గంలో యాత్రను పూర్తి చేసేందుకు 22 రోజులు పడుతుంది. ఒకవేళ నాతులా పాస్లోంచి వెళ్ళామనుకోండి, ఒక్కొక్కరికి 2,83,000 ఖర్చు అవుతుంది. ఈ మార్గంలో ఏంటంటే 36 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో 10 బ్యాచ్లు వెళ్తాయి. అలాగే ఈ మార్గంలో వెళ్తే గనక 21 రోజులు మన యాత్ర పూర్తవుతుంది. ఇక చాలా అరుదుగా జరిగే ఇలాంటి యాత్ర కోసం భక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. మరి మీరు కూడా ఆ కోరిక కలిగి ఉంటే వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ కైలాస మానస సరోవర యాత్రకు సిద్ధం కండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.